సో ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఎన్క్యాప్సులేషన్ లో రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, సెట్టర్స్ అండ్ గెటర్స్ ఉంటాయి. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వన్ సింపుల్ క్లాస్ కాల్డ్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అని ఒక క్లాస్ తీసుకుంటాం. బ్యాంక్ అని తీసుకుంటాం. బ్యాంక్ లో సమ్ మెథడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. బ్యాంక్ కి సంబంధించి ఒక ప్రైవేట్ మెథడ్ తీసుకుంటాం. ప్రైవేట్ మెథడ్, సారీ, ప్రైవేట్ ప్రాపర్టీ. ఇట్స్ అ డబుల్, ఇట్స్ అ బ్యాలెన్స్. బై డిఫాల్ట్ బ్యాలెన్స్ ఈజ్ జీరో అనుకుందాం. బై డిఫాల్ట్ బ్యాలెన్స్ ఏం లేదనుకుందాం. జస్ట్ గివ్ ద బ్యాలెన్స్. అండ్ నౌ ఐఎమ్ టేకింగ్ అ మెథడ్ నౌ. ఇట్స్ అ డబుల్ కైండ్ ఆఫ్ మెథడ్. డబుల్ గెట్ బ్యాలెన్స్. గెట్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మెథడ్ అండి. రిమెంబర్, ఇట్స్ అ మెథడ్. ఇట్స్ అ మెథడ్ ఇన్సైడ్ ద క్లాస్ అండ్ ఇట్ షుడ్ రిటర్న్. వాయిడ్ పెడితే ఏమిటండి? వాయిడ్ పెడితే ఏంటి, వాయిడ్ పెట్టకపోతే ఏంటి? వాయిడ్ మెథడ్ కి ప్రీవియస్ క్లాస్ లో వాయిడ్ మెథడ్ రాశాను, గుర్తుందా? వాయిడ్ Yes. మెథడ్ రాసాం. వాయిడ్ మెథడ్ పెట్టినప్పుడు వాయిడ్ మెథడ్ ఏం రిటర్న్ చేయదు. లేదు, సమ్ మెథడ్ ఏదైనా రిటర్న్ చేయాలి అంటే ఖచ్చితంగా మరి దాని టైప్ చెప్పాలి. ఇది ఈ టైప్ ని రిటర్న్ చేస్తుంది. నార్మల్ ఫంక్షన్స్ వేరు, ఇక్కడ మెథడ్స్. ఇక్కడ మనం క్లాసుల్లోకి వచ్చాం కాబట్టి ఇక్కడ మెథడ్ అని కాల్ చేయాలి. ఇట్ ఈస్ డబుల్ మెథడ్. ఇట్ కెన్ రిటర్న్ డబుల్ వాల్యూ. ఇంకొక పాయింట్ రాస్తాను ఇక్కడ ఇంకో పాయింట్ రాస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ వైడ్ మెథడ్, it cannot return anything. It cannot return any value. Any value అంటే it may be integer, it may be a string, it may be a float. ఏ వాల్యూని రిటర్న్ చేయదు. వైడ్ మెథడ్ ఏది రిటర్న్ చేయదు. ఇది చూడండి, వైడ్ మెథడ్ లో ఏం రిటర్న్ చేయట్లేదు, జస్ట్ ప్రింట్ రాసుకుంటున్నాం. బట్ ఇప్పుడు రాసే దాంట్లో రిటర్న్ చేస్తుంది, రిటర్న్ బ్యాలెన్స్ అంటుంది. ఓకే, సో నా ఐ వాంట్ టు గో ఫర్ ద డిపాజిట్ అనుకోండి. డిపాజిట్ అనేది వైడ్ మెథడ్ రాస్తాను. డిపాజిట్లో ఏం చేస్తాం? అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ చేయాలంటే ఇప్పుడు పారామీటర్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు వస్తుంది చూడండి. డబుల్ అనేది అమౌంట్ అనేది డిపాజిట్ చేయబోతున్నా. ఇది పారామీటర్. అమౌంట్ అనేది ఇక్కడ పారామీటర్ అండి, గుర్తుపెట్టుకోండి. డిపాజిట్ లోనే అమౌంట్ ఉంది. Am I clear? డిపాజిట్ లో అమౌంట్ ఉంది. విత్డ్రా కూడా డబుల్ అమౌంట్. డబుల్ అనే టైపు ఇట్ ఈజ్ అమౌంట్. ఇది కూడా ఒకటి ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇఫ్ కండిషన్ ఒకటి రాస్తున్నా. ఇఫ్ అమౌంట్ గ్రేటర్ దాన్ జీరో, అంటే సో ఐ కెన్ గో ఫర్ బ్యాలెన్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్. మీరు ఏదైతే అమౌంట్ యాడ్ చేస్తారో బ్యాంక్ అకౌంట్లో, ఆ పర్టికులర్ అమౌంట్ బ్యాలెన్స్కి యాడ్ అవుతుంది. Am I clear? సో ఇంతవరకు చేద్దాం, ఇంతవరకు చేద్దాం ఫస్ట్. ఓకే, నౌ ఐఎమ్ క్రియేటింగ్ డెఫ్ ఏసీసీ. ఏసీసీ అనేది ఏంటి ఇక్కడ? అకౌంట్. ఆబ్జెక్ట్. అకౌంట్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బ్యాంక్. సో ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇప్పుడు చెప్పండి, సెట్టర్స్ వాడదాం. సో సెట్టర్స్ రాయాలంటే ఏం చేయాలి? అకౌంట్ డాట్ ఐ కెన్ గో ఫర్ డిపాజిట్. ఎంత డిపాజిట్ చేద్దాం? సంథింగ్ లైక్ 1 lakh trying to deposit. Okay, so now you can see println బ్యాలెన్స్ అమౌంట్ చెక్ చేయండి. బ్యాలెన్స్ బై డిఫాల్ట్ ఎంత ఉంది? బ్యాలెన్స్ క్లాస్లో 0 ఉంది. బట్ డిపాజిట్ చేసేటప్పుడు ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డిపాజిటింగ్ అమౌంట్ కాల్డ్ 1 lakh. 1 lakh డిపాజిట్ చేస్తుంది. నౌ బ్యాలెన్స్ ఈస్ dollar of, you can do the expression, and acc dot మన ఆబ్జెక్ట్ పేరు acc కదా.
మరి ఏసీసీలో బ్యాలెన్స్ ఎంత ఉందో చూడాలి. బ్యాలెన్స్ డిపాజిట్ త్రూ మనం సెటర్ చేసాం. డిపాజిట్ త్రూ సెటర్ చేసాం. ప్రింట్ఎల్ఎన్లో గెటర్ చేస్తాం. డిపాజిట్ త్రూ ఏంటంటే సెట్ చేసాము, సమ్ అమౌంట్ సెట్ చేసాము. ప్రింట్ఎల్ఎన్లో మనము వాల్యూని గెట్ చేస్తున్నాము. బ్యాలెన్స్ ఇస్ am I clear? Yes, sir. ఓకే. సో ఇక్కడ గెట్ బ్యాలెన్స్ లో రిటర్న్ బ్యాలెన్స్ కదా, రిటర్న్ బ్యాలెన్స్ కాబట్టి గెట్ బ్యాలెన్స్ అంటే అయిపోతుంది కదా. ఇది చేయకుండా చూద్దామా? అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ అంటే అది కూడా గెటరే కదా. ఆల్రెడీ బ్యాలెన్స్ అనేది మనకు స్టోర్ అయింది కదా. గెట్ బ్యాలెన్స్ లో బ్యాలెన్స్ అనే ప్రాపర్టీకి వాల్యూ స్టోర్ అయింది. డిపాజిట్ అనే దాంతో మనం వాల్యూని స్టోర్ చేసేసాం. ఓకే, లెట్ మీ సీ దిస్ అవుట్పుట్. గెట్ బ్యాలెన్స్ లో అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం. ఓ సారీ, యా, ప్రింట్ చేయట్లేదు సార్ నేను అక్కడ. రిటర్న్ చేస్తున్నాం కదా. రిటర్న్ చేస్తున్నారు వాళ్ళు, ప్రింట్ ఇక్కడ చేస్తున్నారు. ప్రింట్ స్టేట్మెంట్ లేదు ఇక్కడ. గెట్ బ్యాలెన్స్ రిటర్న్ బ్యాలెన్స్ అన్నారు. వెరీ యువర్ ప్రింటింగ్. ప్రింట్ అవుతుందా పైన? Yes. గెట్ బ్యాలెన్స్ కాల్ అవుతుందండి. గెట్ బ్యాలెన్స్ కాల్ అవుతుంది. సో మీకు కావాలి అంటే యూ కెన్ డూ ప్రింట్ ఎల్ఎన్ ఇక్కడేం చేసుకోవచ్చు. నేను అక్కడ చేయట్లేదంటే ఇక్కడేం చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రింట్ చేయకుండా ఐ కెన్ డూ హియర్ ఆల్సో. ప్రింట్ ఎల్ఎన్, am I getting my voice? హలో హలో, వినిపిస్తుంది. అదే నా వాయిస్ వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది. Get balance. ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ అకౌంట్ డాట్ గెట్, యా రెండో ఒకటే. ఏదైనా చేసుకోవచ్చు. ప్రింట్ అక్కడైనా చేసుకోవచ్చు, గెట్ బ్యాలెన్స్ లోపల చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ కింద మనం ప్రింట్ ఎల్ఎన్ అకౌంట్ డాట్ గెట్ బ్యాలెన్స్ అని అయిపోతుంది. సో am I clear? So setters and getters both are important and both are working fine. ఓకే సార్. Now let's try to go with the simple examples. Calculator kind of example ఒకటి చేద్దాము. Then you can understand how the properties and methods can apply. So one small example I can do with the calculator. ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్స్, ఇవన్నీ ఇండివిజువల్గా గుర్తుపెట్టుకోండి. బట్ ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా, అంటే ఒక చిన్న అసైన్మెంట్ లాగా చేద్దాం. ఒక క్యాలిక్యులేటర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ చేద్దాం. ఇవన్నీ మీకు కాపీ ఇస్తానండి, తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. ఐఎమ్ టేకింగ్ న్యూ ఓకే సార్. క్యాలిక్యులేటర్ అంటాను. క్యాలిక్యులేటర్ వాట్ ఎవర్ యూ వాంట్. క్యాలిక్యులేటర్ అనేది ఒక కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, క్లాస్ క్యాలిక్యులేటర్, క్యాలిక్యులేటర్లో బేసికల్లీ ఒక వాల్యూ ఉంది, డబుల్ ఫైనల్ రిజల్ట్ అనుకోండి. ఫైనల్ రిజల్ట్ డిఫాల్ట్గా 0 ఉంది. ఇట్స్ అ ప్రాపర్టీ, వీ నో దాట్. ఓకే, ఇక్కడ ఐఎమ్ ట్రైంగ్ టు రైటింగ్ డిఫరెంట్ మెథడ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రైట్ సమ్ కన్స్ట్రక్టర్ అనేది కాన్సెప్ట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది, చూపిస్తాను నేను. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? కన్స్ట్రక్టర్ అనేది డిఫాల్ట్ మెథడ్ ఆఫ్ ద క్లాస్.
కన్స్ట్రక్టర్ అనేది డిఫాల్ట్ మెథడ్ ఆఫ్ ద క్లాస్. కన్స్ట్రక్టర్ అని ఎప్పుడైతే మీరు డిఫైన్ చేస్తారో కన్స్ట్రక్టర్ అనేది క్లాస్ నేమ్తోనే ఉంటుంది. కన్స్ట్రక్టర్ అనేది క్లాస్ నేమ్తోనే ఉంటుంది, స్పెషల్ నేమ్ ఏమి ఉండదు కన్స్ట్రక్టర్కి. కన్స్ట్రక్టర్కి సేమ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ ఉంటుంది. యూ డి నాట్ టేక్ ఎనీ అనదర్ నేమ్ ఫర్ ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్కి వేరే నేమ్ పెట్టద్దు. కన్స్ట్రక్టర్ అంటే క్లాస్ నేమే. దానికి ప్రీడిఫైన్డ్గా సంథింగ్. ఓకే, ఐ వాంట్ టు సే println జస్ట్ క్యాలిక్యులేటర్ ఇన్స్టలైజ్డ్ అంటాను. క్యాలిక్యులేటర్ ఇన్స్టలైజ్ అయింది అని చెప్తున్నా, అంతే, ఏం లేదు. ఓకే, సింపుల్ గా ఒక ఆబ్జెక్ట్ కాల్ చేస్తా, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా చూడండి. క్లాస్ ఉండగా మళ్ళీ కన్స్ట్రక్టర్ మనం ఎందుకు డిఫైన్ అంటే చేసుకోవాల్సి వస్తుంది అంటే ఎందుకు డిఫినేషన్ చేస్తాము అంటే కన్స్ట్రక్టర్ లో కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ పెట్టేస్తాం. అంటే ఇప్పుడు కన్స్ట్రక్టర్ లో నేను కొన్ని చెప్పేస్తాను. ఈ డిఫాల్ట్ క్యాలిక్యులేటర్ ఒకటి ఓపెన్ చేస్తారండి. ఇప్పుడు మీరు ఒక నార్మల్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, మొబైల్ క్యాలిక్యులేటర్స్ కాకుండా నార్మల్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. దానికి పవర్ ఆఫ్ అని ఆన్ అని ఉంటాయి. ఓకే. పవర్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేటర్ ఇన్స్టలైజ్ అవ్వాలి. ఇన్స్టలైజ్ అయ్యేటప్పుడు అది ఒక సెట్టింగ్. మీరు ఇంకా ఆపరేషన్ ఏం చేయట్లేదు, జస్ట్ స్టార్ట్ అనేది చేస్తారు. ఓకే. సో అలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు లేదు, ఒక ఒక ప్రోటోటైప్ ఉంది, ఒక బైక్ ఉంది. బైక్కి ఎప్పుడైతే మనకి ముందు ఫ్యాక్టరీకి వెళ్లే ముందే కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది కొన్ని సెట్ చేసి ముందు ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్నే ఇక్కడ మనము కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటాం. నేను ఓకే. ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఒక కార్ ఉందండి. కార్ ఇప్పుడు ఒక ఫ్యాక్టరీకి వెళ్లే ముందు కార్కి ఒక 4 వీల్స్ ఇవన్నీ బేసిక్ అంతా రెడీ చేసి పంపిస్తారు. తర్వాత ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఆ బేసిక్ సెటప్ అంతా కూడా కన్స్ట్రక్టర్లో పెడతారు. అది క్లాస్ పేరుతోనే ఉంటుంది కానీ కొన్ని బేసిక్ సెట్టింగ్స్ అన్నమాట. బేసిక్ సెట్టింగ్స్ ప్రోగ్రామ్ అనుకోండి. ఒక ప్రోగ్రామ్ రాద్దాము. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందండి. నో క్లాస్, మీరు ఎప్పుడైతే క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ క్లాస్ లోపల. అవుతుందో, ఓకే. ఓకే. వెన్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో అప్పుడు కన్స్ట్రక్టర్ రెడీ అయిపోతుంది. ఓకే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడంతో పాటే కన్స్ట్రక్టర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జస్ట్ క్యాల్సి అంటాను, అంతే, ఏం లేదు. క్యాల్సి, జస్ట్ క్యాల్సి అన్నా. సో మనం ఇప్పుడు దీని ప్రకారం అయితే మనం నేర్చుకున్న ప్రకారం ఏంటంటే ఇది ఆబ్జెక్ట్ ని కాల్ చేస్తుంది. ఓకే. మీరు కాల్ చేస్తున్నారు, డెఫ్ చేస్తున్నారా? ఓకే. ఓకే. నా యూ నాట్ క్రియేటింగ్ ఎనీ న్యూ ఇన్స్టెన్స్. అవును, నేను ఏమి రెడీ చేయట్లేదు, ఓన్లీ క్లాస్ ఒకటి రెడీ చేస్తున్నా. క్లాస్ లో మెథడ్స్ ఏం రాయట్లేదు, ప్రాపర్టీస్ ఏం రాయట్లేదు. ఓకే. ఇది జస్ట్ ఇనిషియలైజ్ అవుతుంది అంతే. మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఈ క్యాలిక్యులేటర్ అనేది ఎప్పుడైతే రెడీ అవుతుందో సంథింగ్ విల్ ఎగ్జిక్యూట్, ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అంతే, ఏం చేయాల. ఆబ్జెక్ట్కి సంబంధించి ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ ఏం లేవు. మై గాడ్, అది ఏంటది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, క్యాలిక్యులేటర్, ఓ మై గాడ్, ఇది మర్చిపోయాను. ఇది న్యూ కదా. ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తేనే కదా సార్. ఓకే. ఇన్స్టెంట్స్ క్రియేట్ చేయకుండా ఈవెన్ కన్స్ట్రక్టర్ కూడా రాదు కదా. సో దెన్ వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ టు కాల్ యూర్ కాలింగ్ బూత్, రైట్? అంటే నాకు అది అర్థం కాదు ఏంటంటే, సో మనము క్యాల్కులేటర్ అనేది క్లాస్, ఓకే, కన్స్ట్రక్టర్ అని మళ్ళీ డిఫైన్ చేశారు ఇంటర్నల్లీ. బట్ ఎనీవే యూఆర్ కాలింగ్ ఏ క్లాస్ ఇన్స్టెడ్ ఆఫ్ కన్స్ట్రక్టర్, కరెక్ట్? సరే, ఇప్పుడు మనకి ఏంటంటే రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ టు బి హానెస్ట్ ఏంటంటే బయట నుంచి చూస్తే మనం క్లాస్ ని కాల్ చేసినట్టే ఉంటుంది కానీ కన్స్ట్రక్టర్ కాదు కదా. మీరు క్లాస్ని కాల్ చేస్తున్నారు, మరి క్లాస్ని కాల్ చేసేటప్పుడు ఏదో ఒకటి చెప్పుకోవాలి. మరి ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ అంటే ఏంటండి, ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఎడిషన్, ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసినాక ఏదో ఒక ఆపరేషన్ చేస్తాను, ఎడిషన్ అనో సబ్ట్రాక్షన్ అనో మల్టిప్లికేషన్, ఏదో ఒక ఆపరేషన్ చేస్తాను. సో నేను ఇంకా ఏం ఆపరేషన్ చేయలేదు, అసలు క్యాలిక్యులేటర్ స్టార్ట్ అయిందా లేదా నాకు తెలియాలి. అంటే ఓకే. క్లాస్ రెడీగా ఉందా సో లేదా. దాన్ని దాన్ని కంపల్సరీగా విత్ క్లాస్ నేమ్ ఉండాలి, అంతేనా? కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ ఎప్పుడు క్లాస్ క్లాస్ నేమ్ నేమ్తోనే ఉండాలి. ఉండాలి. సో విత్ ఎండింగ్ విత్ బ్రాకెట్స్. ఎస్, బట్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కూడా డూప్లికేట్ ఉండకూడదు. ఎన్ నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉండవు ఒక క్లాస్ కి. ఒకటే ఉంటుంది ఎప్పటికీ. ఒక్కటే కన్స్ట్రక్టర్, ఆ కన్స్ట్రక్టర్ కూడా క్లాస్ పేరుతోనే ఉంటుంది. అచ్చా. ఓకే.
అది క్లాస్ పేరుతోనే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పుకోవచ్చు నా క్యాలిక్యులేటర్ రెడీ అయింది, ఓకే ఐఎమ్ రెడీ. So you can add multiple operations in a constructor, but you can call only one time in ఓన్లీ a వన్ class. టైం, Okay. ఓన్లీ వన్ టైం. అది క్లాస్ రెడీ అయినప్పుడు That, మాత్రమే కాల్ అవుతుంది. so that is a limitation. Okay. అంతే. ఐఎమ్ రెడీ, యూ కెన్ డూ ఆపరేషన్స్ నౌ, యూ కెన్ స్టార్ట్ యువర్ క్యాలిక్యులేషన్స్. ఓకే, ఇది కన్స్ట్రక్టర్. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఆబ్జెక్ట్ రెడీ చేస్తానో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లాస్ రెడీ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే క్లాస్ రెడీగా ఉంటేనే కదా నేను ఏదైనా ఆపరేషన్ చేయగలిగేది. Yeah, yeah. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైతే క్లాస్ని ఆబ్జెక్ట్ రెడీ చేస్తానో, క్యాల్ అంటున్నా, క్యాల్ అనేది చెప్పకుండా అసలు నేను ముందుకు వెళ్ళలేను. ఇఫ్ ఐ వాంట్ టు డూ అడిషన్, ఇఫ్ ఐ వాంట్ టు డూ సబ్ట్రాక్షన్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు స్టాండర్డ్ ప్యాకేజెస్ లో మనకి ఎలా తెలుసుకోవచ్చండి అది కన్స్ట్రక్టర్ క్లాస్ అని? లైక్ స్టాండర్డ్ ఉంటాయి కదా ఇప్పుడు ఎస్ఏ. నేను చూపిస్తాను అండి. వెన్ వీ కమ్ టు ఓకే. ద రియాలిటీ ఐ విల్ షో. Yeah. మన ఫస్ట్ Sure, sure. ఎగ్జాంపుల్లో ఏంటంటే ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాం. స్ట్రక్చర్ Okay. నేర్చుకున్న తర్వాత వీ కెన్. ఇప్పుడు కెన్ ఐ గో, Yeah, yeah. కెన్ ఐ గో విత్, ఇప్పుడు నేను క్యాల్ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్ అండి, క్యాల్ 1, ఈ క్యాల్ 2. ఇప్పుడు ఎన్నిసార్లు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన క్లాస్ రెడీ అని చెప్తుంది. నువ్వు ఆబ్జెక్ట్ రెడీగా ఉందిరా బాబు, నీ క్లాస్ రెడీగా ఉంది, యూ కెన్ క్యారీ ఫార్వర్డ్, నువ్వు ఆబ్జెక్ట్ రెడీగా ఉంది, నీ ఇష్టం వెళ్ళిపో అని ముందుకు చెప్పేస్తుంది అది. ప్రతిసారి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. నీ క్లాస్ రెడీగా ఉంది, నీ స్ట్రక్చర్ రెడీగా ఉంది, చూడండి 2 సార్లు ఎగ్జిక్యూట్ అయింది. 2 సార్లు కూడా ఏం ఎగ్జిక్యూట్ అయింది, క్యాల్ ఇన్స్లైజ్డ్ ఐఎమ్ రెడీ, యూ స్టార్ట్ యువర్ క్యాలిక్యులేషన్. క్యాల్సి ఇన్స్లైజ్డ్ ఐఎమ్ రెడీ, యూ స్టార్ట్ యువర్ క్యాలిక్యులేషన్స్. ఎన్నిసార్లు అని చెప్తా ఉంటుంది అది. అర్థమైందా? అది కన్స్ట్రక్టర్తో మనకు బేసికలీ పెద్ద పని ఏమి ఉండదు ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్లో. బట్ ఒక కన్స్ట్రక్టర్ ఎందుకు వాడతాము అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్స్లైజింగ్ ఆర్ నాట్, ఐ వాంట్ టు చెక్ ఇట్ అవుట్. క్లాస్ అనేది రెడీగా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కన్స్ట్రక్టర్ వాడతాం. ఓకే, లెట్ స్టార్ట్ విత్ ద క్లాస్ మెథడ్స్. డబుల్. ఓకే. అంటే మనం రియల్ టైమ్ లో అది కాల్ అవుతుందా లేదని చెక్ చేసుకోవడానికి వాడతాం అంతేనండి, ఏంటంటే. అంతే. రియల్ ఓకే. టైంలో అది కాల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి వాడతాము. అండ్ ఏదైనా ఒక ప్రీడిఫైన్డ్ కొన్ని డిఫాల్ట్ కొన్ని పెట్టేసేయాలి. ప్రతి ఓకే. ప్రతి ఆబ్జెక్ట్ ఇలానే ఉంటుంది, ప్రతి ఆబ్జెక్ట్ ఇంత హైటే ఉంటుంది. డిఫాల్ట్ హైట్ ఓన్లీ 7 అనుకోండి. డిఫాల్ట్ హైట్, డిఫాల్ట్ హ్యూమన్ హైట్ 6 అనుకోండి. 6 అనేది మనము కన్స్ట్రక్టర్లో పెట్టేస్తాం. ఓకే. డిఫాల్ట్ హైట్ అనేది కన్స్ట్రక్టర్లో పెట్టేస్తాం. ఓకే, ఓకే. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్రస్తుతానికి కన్స్ట్రక్టర్లో నాకేం ప్రాపర్టీస్ లేవు, జస్ట్ ఎంటీ కన్స్ట్రక్టర్ అంటే ఓన్లీ ఒక ప్రింట్ ఎల్ అని మాత్రమే ఉంది. బట్ యా, యా. కన్స్ట్రక్టర్ లో కూడా ఒక డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వచ్చు. కన్స్ట్రక్టర్ లో కూడా డిఫాల్ట్ హైట్ ఫర్ ద పర్సన్ ఇవ్వచ్చు. డిఫాల్ట్ హైట్ ఫర్ ఇండియన్ అంటే 6 feet అని మనం ఒక కన్స్ట్రక్టర్ లో రెడీ చేసి పెట్టేస్తాం. సో తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు హైట్ ని తర్వాత మాడిఫై చేస్తాం, అటు ఇటు చేంజ్ చేస్తా ఉంటాం. డిఫాల్ట్ వాల్యూస్ ఉండేదే కన్స్ట్రక్టర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో అండి. ఇక్కడ యాడ్ అని పెడుతున్నాము. యాడ్ లో డబుల్ ఏ ఒక పారామీటర్, తర్వాత డబుల్ బి ఒక పారామీటర్. ఈ 2 పారామీటర్లు ఇప్పుడు యాడ్ ఫంక్షనాలిటీ వర్కౌట్ చేయాలి. ఓకే, యాడ్ ఫంక్షనాలిటీ వర్కౌట్ చేస్తే దేనికి అసైన్ చేయాలి, ఫైనల్ రిజల్ట్ కదా. ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఏనా. ఫైనల్ రిజల్ట్ ఇక్కడ ఏ ప్లస్ బిఏనా, అండ్ ఇట్ షుడ్ రిటర్న్ కదా, రిటర్న్ ఫైనల్ రిజల్ట్. ఎందుకంటే ఇది రిటర్న్ టైప్ కదా, ఈ మెథడ్ రిటర్న్ టైప్. ఈ మెథడ్కి రిటర్న్ టైప్ ఉంది. ఏం రిటర్న్ టైప్? ఈ మెథడ్కి డబుల్ రిటర్న్ టైప్ ఉంది. ఇక్కడ జస్ట్ యాడ్ అని ఉంది. సో కెన్ ఐ కాల్ యాడ్ నౌ? యాడ్ని కాల్ చేయొచ్చా ఇప్పుడు? యాడ్ని కాల్ చేయొచ్చా? cal1 డాట్ యాడ్ అనొచ్చా? యాడ్ అన్నప్పుడు ఐ నీడ్ టు పాస్ ద వాల్యూసా? యాడ్ అన్నప్పుడు ఐ నీడ్ టు పాస్ ద వాల్యూసా? ఏ వాల్యూస్ని యాడ్ చేయాలి? 100, 138, 137, 100, 137. పాస్ చేస్తున్నాను. ఓకే, రిజల్ట్ మెసేజ్ చూసుకోవాలన్నప్పుడు ఐ నీడ్ టు గో ఫర్ ద స్ట్రింగ్ రిజల్ట్ రిజల్ట్ మెసేజ్ అని ఒక మెథడ్ రాసుకుంటున్నా. ఈ రిజల్ట్ మెసేజ్లో రిటర్న్ ఇంకా ప్రింట్ అవన్నీ ఏం రాయట్లేదు నేను, జస్ట్ దానికోసం కూడా ఒక మెథడ్ పెట్టేసుకుంటున్నా, స్ట్రింగ్ మెథడ్. రిజల్ట్ మెసేజ్ పెట్టుకుంటున్నా. రిజల్ట్ మెసేజ్లో ఐ నీడ్ టు కాల్ ద లాస్ట్ క్యాలిక్యులేటెడ్ రిజల్ట్. లాస్ట్ క్యాలిక్యులేటెడ్
నేను యాడ్ చెప్తాను, మీరు మిగతావి చేయండి, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్. సో డాలర్ లాస్ట్ రిజల్ట్ ఏముంది, ఇదే కదా ఫైనల్ రిజల్ట్. ఫైనల్ రిజల్ట్ నేను చూసుకోవాలి. ఇప్పుడు 100 పాస్ చేసా, ఇక్కడ 137 పాస్ చేసా. ఈ రెండు పాస్ చేసినప్పుడు ఫైనల్ రిజల్ట్ అనేది ఇక్కడ పాస్ అవుతుంది. అండ్ రిజల్ట్ మెసేజ్ కూడా కాల్ చేయాలి కదా. ఇప్పుడు అది కాల్ చేయకపోతే మరి ఎట్లా? మళ్ళీ దాన్ని కూడా ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ ఎల్ఎన్ మెథడ్ పేరేంటి, రిజల్ట్ మెసేజ్. ఐ క్లియర్? ఎగ్జిక్యూట్ ఇట్. సో సంథింగ్ రిజల్ట్ మెసేజ్ ఈజ్ అక్కడ డాలర్ దగ్గర ఎక్స్ప్రెషన్ ఇవ్వక్కర్లేదు సార్, ఫైనల్ రిజల్ట్ దగ్గర ఎక్స్ప్రెషన్ పెట్టలేదు. అదే చూస్తున్నా, ఎక్కడో కొడుతుంది, అదే చూస్తున్నా. లక్ష్మి గారి గుడ్ క్యాచ్ అండి, మీరు ఇంకా రాలేదు సార్. ఇంకా స్టిల్ ఇష్యూ ఉంది, చూద్దాం. టైప్ వాల్యూస్ ఉంటుంది. యాడ్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఏంటి, ఏ కదా. కంపల్సరీ కీ వాల్యూ మీదే పాస్ చేయాలండి, కీ వాల్యూ లాగానే ఈ టైప్ చెప్పాలని అడుగుతున్నారు. అసలు ఇది ఈ డబుల్ కీవర్డ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది సార్? ఫ్లోటింగ్ టైప్ అండి. హెవీ ఫ్లోట్ కాకుండా సింపుల్ ఫ్లోట్స్ ఉన్నప్పుడు డబుల్ వాడతాం. అంటే ఎక్కువ నెంబర్, అంటే బిగ్ సైజ్ ఉన్నప్పుడు డబుల్ వాడతాం, స్మాల్ సైజ్ ఉన్నప్పుడు ఫ్లోట్ వాడతాం. సో ఇది ఏదో కొడుతుంది, రిజల్ట్ మెసేజ్ ఏదో ఇష్యూ వచ్చింది. అది డబుల్ కాకుండా రిటర్న్ స్ట్రింగ్. It's a method message. డబుల్ కానీ అక్కడ ఇష్యూ వస్తుందండి. ఇది స్ట్రింగ్ టైప్ రిజల్ట్ మెసేజ్. ఇక్కడే ఒకసారి యాడ్ ఇది కాల్ చేయాలన్నప్పుడు cal1 డాట్ మెథడ్ కదా, రిజల్ట్ మెసేజ్ రావాలి. వచ్చింది కదా, ఎందుకు రావట్లేదు? మెథడ్ అయితే యాక్సెస్ అవుతుంది, డేటా టైప్ దగ్గర ఇష్యూ వస్తుందండి. ఆర్గ్యుమెంట్ డేటా టైప్ దగ్గర ఇష్యూ వస్తుంది. పాసిబుల్ సొల్యూషన్ యాడ్ డబుల్ query wait calculate argument types. మీరు డెఫ్ పెట్టండి, డెఫ్ ట్రై చేయండి అండి, చూద్దాం. ఈ డెఫ్ అంటారా? ఇవి మనం రిటర్న్ చేయాల్సింది డబుల్ కాబట్టి డబుల్ కదా. ఓకే రిటర్న్ చేయాల్సింది డబుల్ కంటే నెక్స్ట్ లెవెల్ లాంగ్ అండి. వన్ సెకండ్ లెట్ మీ గో డెఫ్, లేకపోతే లెట్ మీ గో విత్ వాయిడ్ పెట్టేస్తాను, ఏ కూడా ఉండదు. ఇది కూడా అవసరం లేదు, జస్ట్ యాడ్ కాల్ చేస్తే అయిపోతుంది. ముందు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, తర్వాత సంగతి. లెట్స్ ట్రై టు క్యాచ్ లేటర్. అసలు దీంతో ఇష్యూ ఉంటే దీన్ని తీసేయాలి.
నో సిగ్నేచర్, ఏం సిగ్నేచర్? ఓకే, ఫైనల్ అండి. ఓకే, అప్పుడు మనం డబుల్ తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ ఏ అనేది బి అనేది వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వాల్యూ డెఫ్ అనేది డైరెక్ట్ వాల్యూ పాస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు యాడ్ అన్నాను, ఇది సబ్ట్రాక్షన్ అనుకోండి. సబ్ట్రాక్షన్ సేమ్ ఒకటి సబ్ట్రాక్షన్. రిటర్న్ చేద్దామండి. ఒకటి రిటర్న్ ఎందుకు రిటర్న్ రావట్లేదు? చేద్దాము, అది ఎందుకు రావట్లేదు చూద్దాం. ప్రస్తుతానికైతే దీన్ని వర్క్ చేద్దాం. ముందు మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతే రిటర్న్ కూడా చేద్దాం. సబ్ ఆఫ్ 2 numbers 1000, 456. ఫైనల్ రిజల్ట్ బేసికల్లీ 0. దాన్ని 0లోనే ఉంచాము. కాకపోతే మన ఆపరేషన్స్ బేస్ చేసుకొని మనం వాల్యూస్ని వ్యారీ చేస్తున్నాం. ఇది యాడ్ అయితే యాడ్ ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ అయితే ఏం చేయాలి. యాడ్లో వాల్యూస్ పాస్ చేస్తున్నాము, సబ్ట్రాక్షన్లో ఈ వాల్యూస్ పాస్. సో మనం నెక్స్ట్ ప్రోగ్రామ్లో ఏం చేద్దామంటే ఈ అండ్ వాల్యూస్ని కూడా మనం ఇక్కడ పాస్ చేసేటట్టు చూద్దాం. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అని పాస్ చేసేస్తే అన్నీ జరిగిపోవాలి. యాడ్ నెంబర్, సబ్ట్రాక్షన్, క్యాలిక్యులేషన్ అన్నీ జరిగిపోవాలి. సో అట్లా ఒక ప్రోగ్రామ్ రాద్దాం. డైనమిక్ గా కాల్ అయ్యట్లేదు. అంటే ఇప్పుడు కన్స్ట్రక్టర్లోనే వాల్యూస్ పాస్ చేసేస్తాం. ఇక్కడ మనము ఎప్పుడైతే ఇక్కడ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ పాస్ చేసేస్తామో అడిషన్ జరిగిపోవాలి, సబ్ట్రాక్షన్ జరిగిపోవాలి, మల్టిప్లికేషన్ జరిగిపోవాలి, అన్ని సింగిల్గా జరిగిపోవాలి. అది కూడా చేద్దాం. అండ్ డబుల్ కూడా వర్కౌట్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఈ ఇన్హెరిటెన్స్ మీద ఫోకస్ చేయండి. క్యాల్కులేటర్ని కొంచెం, అంటే క్యాల్కులేటర్ ఇంకా ఎక్స్టెండ్గా చెప్పాలి. మనం డిఫరెంట్ వేస్లో చెప్పుకోవాలి. ఆ వేస్లో చెప్పుకోండి. ఇది కైండ్ ఆఫ్ అసైన్మెంట్ అన్నమాట. యూ ట్రై విత్ మల్టిపుల్ క్యాలిక్యులేటర్స్ కూడా. డిఫరెంట్ క్యాలిక్యులేటర్స్ మీద వర్క్ చేయండి గ్రూవీలో. యూజింగ్ బై ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, నార్మల్గా కాదు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకేనా? సో విల్ హ్యావ్ ద సెషన్స్ రెగ్యులర్ అండి. సో సేమ్ టైం ఉంటుంది, మార్నింగ్ టైమే ఉంటుంది. రెగ్యులర్ తీసుకుంటాను సెషన్స్. తొందరగా క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఓకే అండి, ప్రాక్టీస్ చేయండి.